ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక ముచ్చట ఏంటంటే 10-15 సంవత్సరాల కిందట బ్లాక్ బస్టర్ గుద్దవల్ గా హిట్ అయినటువంటి సినిమాలని ఇప్పుడు ఏంటికి రిలీజ్ చేసి దెంగుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు ముందు ఈ సినిమాలని రిలీజ్ చెయ్యాలి అని ఎవడు డైరెక్టర్ గాడు అన్నాడు ముందు అనే గుద్ద మీనది అన్నాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాకి మంచి పేరు ఉంది, మంచిగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అట్లే ఆ డైరెక్టర్ కి ఆ హీరోకి మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమాని మా టీవీలను ఏ టీవీలను జెమినీలను వేసి పడేస్తారు. వీడి వరకు అంతా బాగుందిరా నాయన అంటే మళ్ళీ నా కొడుకులు రిలీజ్ చేసి జనాలకైతే ఇంకా ఆ సినిమా చూసే ఇంట్రెస్ట్ ఉన్న థియేటర్ లో రిలీజ్ చేసి ఇంకా మొత్తం ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ పోడదెంగేటట్టు అయితే చేస్తున్నారనమాట. అండ్ ఇక ఈ బాహుబలి 2 సినిమా విషయంలో కూడా అదే విధంగా ఉంది సంసారం. బాహుబలి 2 సినిమాకి ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి ఫ్రెండ్స్, 1850 కోట్లు వచ్చినాయి. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఆ సినిమా ద్వారా మన ప్రభాస్ అన్నయ్య గుద్దవల్ గా పెద్ద హీరో అయిపోయాడు. మన రాజమౌళి గారికి కూడా ప్రపంచం మొత్తం అబ్బా ఏం తీసాడు రా సినిమా అనేటట్టు మంచి పేరు వచ్చిందనమాట. ఆ పేరుని కాపాడుకోకుండా మళ్ళీ ఈ సినిమానైతే రిలీజ్ చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చుతలేదు ఫ్రెండ్స్. అసలు ఎవడు చూస్తాడు అసలు? నేను మా టీవీలో గుద్దవల్గా సార్లు వారానికి 2-3 సార్లు బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అంటే ఇడుస్తూనే ఉంటారు మా టీవీలల్లా. అలా చూసి అందరికి బోర్ కొడుతుంటే ఇప్పుడు ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేసి ఇంకా బోర్ అయితే దెంగిపిస్తున్నారనమాట. అసలు ఈ సినిమాకి పోయేటోళ్ళందరికీ ఇంతనన్న దిమాక్ ఉందో లేదో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే బుక్ మై షోలో హైదరాబాద్ లో అయితే గుద్దవల్ గా బుకింగ్ చేసుకుని అయితే ఈ సినిమాకి అయితే వెళ్తున్నారనమాట. ఎక్కడ చూసినా ఒక్క టికెట్ లేకుండా మొత్తం హౌస్ఫుల్ అయిపోతున్నాయి. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే సినిమాని రిలీజ్ ఎందుకు చేస్తున్నారు, 1850 కోట్లు వచ్చినాయి ఇంకా ఏంటిరా మీకు ఇంత కక్రూర్తి రాజమౌళి గాని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఫ్రెండ్స్. సరే 7-8 సంవత్సరాల కిందట రిలీజ్ అయింది సినిమా, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ థియేటర్ లో మళ్ళీ ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయనికి పోతే ఆడ ఏముంటది మొత్తం మనకి తెలిసిన స్టోరీ. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మనకి ముందే తెలుస్తుంది అనమాట. ఇంకా చూసి ఏం లాభం ఆ సినిమా అనేటువంటిది నా క్వశ్చన్ మార్క్ అనమాట. మళ్ళీ మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో పైన? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే సినిమాకైతే ఏం పోతలేదు, ఎందుకంటే గుద్దవల్గా సార్లు చూసిన సినిమాని మళ్ళీ చూస్తే పిచ్చి తెంగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.